ఒమేగా ఐస్టరీ సర్కిల్ ఖగోళంలో వ్యాప్తి చెందే ఎక్స్రే తరంగాలను అదేవిధంగా వాటి యొక్క జనన స్థానాన్ని అధ్యయనం చేయడానికి ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ పిఎస్ఎల్వి C58 ద్వారా ఒక ప్రోగ్రామ్ ని చేపట్టడం జరిగింది. ఆ ప్రోగ్రామ్ పేరు ఎక్స్పోసాట్. ఎక్స్ అంటే ఎక్స్రే, పొలారోమీటర్, పిఓ మీన్స్ పొలారోమీటర్, శాటిలైట్. ఎక్స్రే పొలారోమీటర్ శాటిలైట్ అనే ప్రోగ్రామ్ అని పిఎస్ఎల్వి C58 ప్రోగ్రామ్ ద్వారా ఈ ఎక్స్పో శాటిలైట్ ని పిఎస్ఎల్వి రాకెట్ ద్వారా, ఇది మన వెహికల్ అంటే కింద నుంచి తీసుకెళ్లేది వెహికల్ అంటాం. పిఎస్ఎల్వి వాహక నౌక ద్వారా ఈ ఎక్స్పో శాటిలైట్ ను పిఎస్ఎల్వి C58 ప్రోగ్రామ్ ద్వారా భూమి యొక్క దిగువ కక్షలోకి ఈ శాటిలైట్ ని ఎక్స్పో శాటిలైట్ ని పిఎస్ఎల్వి వాహక నౌక దింపడం జరిగింది. భూమి యొక్క దిగువ కక్ష LEO అంటారమ్మా. LEO లో అర్త్ ఆర్బిట్. ఈ కక్షలోకి ఈ ఎక్స్పో శాటిలైట్ ని పిఎస్ఎల్వి C58 ద్వారా దించడం జరిగింది. అయితే ఈ ప్రయోగం ఎందుకు చేపట్టారంటే అంతరిక్షంలో ఎక్స్రే గామాలు ఉంటాయి, ఎక్స్రే తరంగాలు ఉంటాయి. ఈ ఎక్స్రే యొక్క తరంగాల యొక్క జనన స్థానాన్ని అధ్యయనం చేయడానికి, అదేవిధంగా న్యూట్రాన్ నక్షత్రాలు ఉంటాయి కదా, మన సూర్యుడు ఒక నక్షత్రం, న్యూట్రాన్ నక్షత్రాల యొక్క అధ్యయనం చేయడానికి, అదేవిధంగా బ్లాక్ హోల్స్ ను అధ్యయనం చేయడానికి ఈ ప్రోగ్రామ్ ని ఇస్రో వాళ్ళు చేపట్టారు. అయితే ఈ తరహా ప్రోగ్రామ్ ని చేపట్టినటువంటి దేశంగా మన భారతదేశం 2వ స్థానంలో ఉంది. ఇటువంటి ప్రోగ్రామ్ చేపట్టిన దేశంగా భారతదేశం అవతరించింది. మొదటి దేశంగా నాసా, అమెరికా యొక్క నాసా మొదటి స్థానంలో ఉంటే భారతదేశం 2వ స్థానంలో ఉంది. ఇది నాసా వాళ్ళు 2021లో ఇటువంటి ప్రోగ్రాంలను చేపట్టడం జరిగింది. తర్వాత ఇండియా 2వ దేశంగా అవతరించడం జరిగింది. ఇది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.